Today we want to discuss 10th class textbook page number 277 question number 3. An electric bulb is rated 220 watts and 100 wattage when it is operated on 110 voltage. The power consumed will be క్వశ్చన్. ఒక విద్యుత్ బల్బు 220 వోల్టేజ్ మరియు 100 వాట్స్ కలిగి ఉంది. దానికి 110 వోల్టేజ్ వద్ద ఉపయోగించినప్పుడు అది వినియోగించినటువంటి సామర్థ్యం ఎంత? అంటే ఒక విద్యుత్ బల్బులో 220 వోల్టేజ్ ఉన్నటువంటి విద్యుత్ బల్బు ఉంది. దాని యొక్క సామర్థ్యం 100 వాట్స్. పవర్ ఈజ్ 100 వాట్స్, వోల్టేజ్ ఈజ్ 220 వాట్స్. దానిని 110 వద్ద ఆపరేట్ చేస్తే, సపోజ్ ద బల్బ్ ఈజ్ యూఆర్ యూజింగ్ 110 వోల్టేజ్. వాట్ ఈస్ ద పవర్ కన్జంప్షన్? The voltage that is denoted by the first voltage is V1, that is 220 watts. The power also given P1, first power after using a 220 voltage bulb, we are getting power consumed, that is a P1 is equal to 100 watts. Here power is equal to V into I, because here V or P ఆల్ గివెన్, వోల్టేజ్ అండ్ పవర్ ఇచ్చాడు కాబట్టి మనకు వోల్టేజ్కి పవర్కి రిలేషన్గా V ఈజ్ ఈక్వల్ టు I, బట్ I ఈజ్ ఈక్వల్ టు V/R. కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I బదులుగా V/R రాశాం. అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి I బదులుగా V/R రాశాం. కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V²/R అవుతుంది. Here now we want to find out the resistance. R కనుక్కోవాలి. The R is equal to V²/P. P is equal to V²/R కాబట్టి R is equal to V²/P అవుతుంది. V is equal to voltage given 220. V² means 220 into 220 divided by P. Power is given, that is 100. We are getting R is equal to 484 ohms. 484 ohms. మనకి ఎంత రెసిస్టెన్స్ వస్తుంది ఇక్కడ అంటే 484 ohms అంటే రెసిస్టెన్స్ వస్తుంది. అంటే ఫస్ట్ బల్బును 220 వోల్టేజ్ అండ్ 100 వాట్స్ దగ్గర వాడితే దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంది అంటే 484 ohms వచ్చింది. అదేవిధంగా మనము 110 వోల్టేజ్ వద్ద వినియోగిస్తే దాని పవర్ ఎంతనో కనుక్కోవాలి. నౌ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ సెకండ్ ప్రాబ్లం. సెకండ్ V2 ఈజ్ ఈక్వల్ టు 110 వోల్టేజ్. 110 వోల్టేజ్ వద్ద వాడుతున్నాం. మనకు రెసిస్టెన్స్ను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం, 484 వచ్చింది. నో P2 అంటే పవర్, సెకండ్ కన్జ్యూమ్డ్ పవర్ P2 ఈజ్ ఈక్వల్ టు V2²/R. V2² మీన్స్ సెకండ్ వోల్టేజ్ 110 వాట్స్ కాబట్టి 110/R అంటే రెసిస్టెన్స్ 484 ohms. దట్ ఈస్ V² మీన్స్ 110 into 110 divided by 484. That is we are getting 25 watts. The answer is 25 watts. మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.